వైజాగ్ లో తెలంగాణ ఈగల్ పోలీసులో ఆపరేషన్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. నెల రోజుల పాటు ఢిల్లీ పోలీసులతో జాయింట్ ఆపరేషన్ చేయబోతున్నారు తెలంగాణ పోలీసులు. 50 మందికి పైగా నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. పెడ్లర్లు, వినియోగదారులకు మధ్య పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టుగా గుర్తించారు. ఈ లావాదేవీల కోసం 29 మ్యూల్ అకౌంట్స్ ఏర్పాటు చేసింది ముఠా. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు నిందితులను తరలించారు. న్యూ ఇయర్ వచ్చేస్తోంది. నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ కోసం పబ్బులు, రిసార్ట్స్ లో ఇప్పటి నుంచే ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అయితే ఈ సెలబ్రేషన్స్ లో కీ రోల్ మత్తు పదార్థాలదే. దీంతో వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేటుగాళ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా తిప్పికొడుతోంది ఈగల్ టీం. మత్తు పదార్థాలు రాష్ట్రానికి వచ్చాక యాక్షన్ మొదలు పెట్టడం కాదు, అసలు రాకుండా రూట్స్ ను కట్ చేసేందుకు బిగ్ ఆపరేషన్ చేపట్టి సూపర్ సక్సెస్ అయింది. తెలంగాణలో మత్తుగాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది ఈగల్ టీం. ఈ మత్తును సరఫరా చేస్తున్న కేటుగాళ్ల భరతం పడుతోంది. రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది సర్కార్. వరుస ఆపరేషన్లతో ఇటు మత్తుగాళ్లు, అటు పెడ్లర్లకు దడ పుట్టిస్తున్న ఈగల్ టీం కు ఇప్పుడు న్యూ ఇయర్ పేరుతో బిగ్ టాస్క్ వచ్చి పడింది. మత్తు పదార్థాలు కీ రోల్ ప్లే చేసే న్యూ ఇయర్ వేడుకలకు 1 గ్రాము కూడా వెళ్లకుండా సప్లై చైన్ ని బ్రేక్ చేసే పనిలో పడింది ఈగల్ టీం. ఢిల్లీ కేంద్రంగా ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ ముఠాల గుట్టురట్టు చేసింది. జాయింట్ ఆపరేషన్లతో కంత్రిగాళ్ల జాయింట్లు విరగ్గొడుతోంది. తెలంగాణ ఈగల్ టీం, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా చేపట్టిన బిగ్ ఆపరేషన్ లో అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్ బాగోతం బట్టబయలైంది. 20 కీలక లొకేషన్ లో చేపట్టిన ఈ ఆపరేషన్ లో 50 మందికి పైగా విదేశీయులు అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ తో పాటు 124 మంది ఈగల్ టీం అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచే హైదరాబాద్, వైజాగ్, గ్వాలియర్, గౌహతికి డ్రగ్స్ వెళ్తున్నట్టుగా తేలడంతో ఆ ప్రాంతాల్లోనూ సోదాలు ముమ్మరం చేశారు. ఇక ఢిల్లీలో అరెస్ట్ చేసిన 50 మందిని ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత వారిని న్యాయస్థానం ముందు హాజరుపరిచి మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకి తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ నెట్వర్క్ మూలాలను గుర్తించే పనిలో పడింది ఈగల్ టీం. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో డ్రగ్స్ అనేవే కనపడొద్దు అనే టార్గెట్ గా ముందుకు వెళ్తోంది ఈగల్ టీం. రాష్ట్రానికి ఎక్కడి నుంచైతే డ్రగ్స్ వస్తున్నాయో అక్కడి నుంచే నరుక్కుంటూ వస్తోంది.